చేస్తానంట చేస్తానంట తీసిపోయి హాయ్ ఫ్రెండ్స్, పెసరపప్పు పెసలు చూసారు కదా మొన్న. ఈరోజు పెసరపప్పు ఎలా తయారు చేస్తారో, పెసరపప్పు ఎలా చేస్తారో, పెసరపప్పు ఎలా తయారు చేస్తారో చూడండి. ముందు చూసినట్టు పెసల్ని ఆరబోసుకోవాలి. అవి ఆరబోసుకున్న తర్వాత అవి ఎండిన తర్వాత మళ్ళీ ఆ పెసలు తెచ్చి కళాయి పొయ్యి మీద పెట్టి అలా వేపుకోవాలి. ఎర్రగా వేగిందా వేపుకోవాలన్నమాట. ఇదిగండి ఇలా ఎర్రగా దగ్గర ఇలా ఎర్రగా ఇలా వేగాక దించుకోవాలన్నమాట. ఇలా చుట్టూనే ఉండాలండి, లేకపోతే అడుగంటి అడుగు నల్లగా అయిపోతుంది. ఇలా చుట్టూనే ఉండాలి, ఆపకూడదు. ఈ పెసలు కూర వండుకోవడానికి ఇలా వేపాలండి. మామూలుగా పెసరట్లు చేసుకోవాలంటే వేపకూడదు. పచ్చి పెసలనే ఇసిరి అట్లు చేసుకోవాలన్నమాట. మనం చూసారు కదా పెసరట్లు, బాగా చూసారండి. 16K వచ్చింది అన్నమాట. వీటిలో కూడా మంచిగా ఆదరించి లైక్లు కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. వీటిని ఇసురురాయి అంటారండి. ఇలా ఎర్రగా వేపుకున్న తర్వాత ఇసురురాయిలో వేసి ఇసురుకోవాలన్నమాట. పప్పు పడిద్ది. ఈ మాకెళ్ళి అయితే మా ఏరియాలో ఇసురురాయి అంటారండి. మరి మీ ఏరియాలో ఏమంటారో కామెంట్లో పెట్టండి. ఈ అమ్మమ్మ వాళ్ళ దగ్గర చూసుంటారు. ఇది లేటెస్ట్ మోడల్ ఇసురురాయి అండి. లేటెస్ట్ మోడల్ ఇసురురాయి అండి. ఒక నీట్గా అయితే పైన అలా ఉండకుండా మామూలుగా సాఫీగా ఉంటాయి. చూడండి, లైక్ చేయండి. ఈ పక్క ఇసాగొడ్డ మొత్తం ఇలా పప్పు పడిద్దండి, పెసరపప్పు.
యూనిఫామ్ వేసుకున్నా యూనిఫామ్ మమ్మీ మీరు మీ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఈ అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చేస్తుంటారండి పెసలు. ఇప్పుడైతే ఈ పెసలు అనేవి కనుమరుగైపోయినాయి కొన్ని ఏరియాల్లో. ఎక్కడో పల్లెటూరులో పెసలు అనేవి ఉన్నాయి. మీకోసమని ఈ వీడియో చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. చూస్తున్నారు, లైక్లు రావట్లేదండి. చూసి ఒక లైక్ కొట్టండి. చూసినప్పుడల్లా మర్చిపోకుండా ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పెసరపప్పు కర్రీ ఉండేది చూపెడతా. పెసలతో పులగం, పెసరపప్పు పులగం కూడా చేస్తారు. ఆ వీడియో కూడా నెక్స్ట్ పెడతా, దాన్ని కూడా చూడండి. అది చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమ్మమ్మోళ్ళు నానమ్మోళ్ళు ఇలా ఇసిరేవాళ్ళండి. అలా పప్పు అలా సైడ్ నుంచి అలా పడుతుంది. కందులు కూడా ఇసురుతారండి. మినుములు, కందులు, పెసలు ఇలా ఇసురుతారు. ఇగండి చూసిన ఎంత పప్పు అయిందో. ఇది మా పెసలు అండి, అంటే 2 కేజీలు అనమాట. 2 కేజీల పెసలను ఇలా పప్పు చేసామన్నమాట. చూసారా, ఇక ఆ పిల్లకాయలు మనం కూడా చిన్నప్పుడు ఇలాగే అమ్మమ్మోళ్ళు నానమ్మోళ్ళు ఇసురుతుంటే అలాగే కూర్చునే వాళ్ళం కదండి. పెసరపప్పు కాడ పెసలు వేపుతుంటే అప్పుడు పప్పు తినుకుంటా చూసినావా, అలా చేప కొద్దిగా పప్పు తినుకుంటా కూర్చునే వాళ్ళం మనం కూడా. అమ్మమ్మోళ్ళు నానమ్మోళ్ళు పెసలు వేపుతుంటే విసురుతుంటే అలా కూర్చుని తినేవాళ్ళు. చూపి
ఉమ్, ఉమ్. ఇదండి అదైతే రోట్లో వేసి నూరుకుంటారు ఇలా పొట్టు ఊడిద్దని. రోట్లో కాకపోయినా ఎలాగైనా అలా దంచుతుంటే పొట్టు ఊడిపోయి ఉండిద్దని ఇలా దంచుతుంటారు. ఇలా దంచిన తర్వాత అండి ఈ షాట్లో వేసి చెరిగిన తర్వాత అందులో నూక ఉండిద్దండి లాస్ట్లో సన్నట్టు నూక. ఆ నూక తినేవాళ్ళు పిల్లగాళ్ళు చిన్నప్పుడు. మీరు కూడా తినే ఉంటారులేండి. రెడీ అయిపోయిందండి పెసరపప్పు. చేత్తో చూపి దగ్గర దగ్గర. అదిగో పెసరపప్పు ఇలా అయిందని కూర వండుకొని రెడీ చేసుకొని మనం కూర తింటాం. బాయ్ ఫ్రెండ్స్, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పెసరపప్పు పులగం, పెసరపప్పు కూర చూపెడతా. అవి మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.